ఈ దినమున దేవుని వాక్యమును వినుచున్న నా ప్రియ సహోదరీ సహోదరులారా, మనమంతా ఎంతో భయంకరమైన కలవరపెట్టే లోకంలో జీవిస్తున్నాం. ఉదయం నిద్రలేచి మన ఫోన్ తీసి చూడగానే వార్తలు మనమీద అరుస్తున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలు, కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక పక్క వణుకు పుట్టించే చలి, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు, రేపటి రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లులు, భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందని భయపడుతున్న యవ్వనస్తులు. ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మనిషికి ఎంత భయం వేస్తుందంటే మన జీవితం ఎంత అల్పమైనదో, ఎంత అస్థిరమైనదో మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం మీ శాంతిని దొంగిలించడానికి ప్రయత్నిస్తోంది. మీ ప్రశాంతతను, మీ మనశ్శాంతిని లాగేసుకోవడానికి రోజుకొక కొత్త భయాన్ని మీ ముందుకు తెస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితమంతా ఒక భయం నుండి ఇంకో భయానికి, ఒక బాధ్యత నుండి ఇంకో బాధ్యతకు, ఒక బరువు నుండి ఇంకో బరువుకు మోస్తూనే చివరికి మీ ఆత్మను అలసిపోయేలా చేస్తుంది. అకస్మాత్తుగా భూమి కంపిస్తుంది, భవనాలు బీటలు వారుతాయి, సెకండ్ల వ్యవధిలో జీవితాలు తలక్రిందులవుతాయి. మనం గొప్ప గొప్ప నగరాలు కట్టాం, వ్యవస్థలు నిర్మించాం, రేపటి కోసం క్యాలెండర్లు, ప్లాన్లు వేసుకుని బ్రతుకుతున్నాం. కానీ రేపటి రోజు మన చేతిలో లేదని ఒక చిన్న భూకంపం మనకు గుర్తు చేస్తోంది. ఒక చిన్న ఫోన్ కాల్, డాక్టర్ ఇచ్చే ఒక చిన్న రిపోర్ట్ మన చేతిలో ఏమీ లేదని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ కలవరాలు కేవలం దూరంగా ఉన్న దేశాల్లో మాత్రమే కాదు, మన ఇళ్లల్లో కూడా ఉన్నాయి. వంటగదిలోని డైనింగ్ టేబుల్ దగ్గర, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ దగ్గర, తెరవని కరెంటు బిల్లులో, కట్టాల్సిన అప్పులలో, పిల్లల స్కూల్ ఫీజుల్లో ఈ భయం దాగి ఉంది. జనాలు బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల వారు మోస్తున్న బరువు ఎవ్వరికీ తెలియదు. కానీ నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువు ఈ లోకంలో శ్రమలు ఉండవని ఎప్పుడూ చెప్పలేదు. తుఫానులు రావని, కన్నీళ్లు ఉండవని, గుండె బరువెక్కే రోజులు రావని ఆయన అనలేదు. కానీ ఆ రోజులు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో ఆయన స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 14:1లో ఆయన ఏమన్నారంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. దీని అర్థమేంటి? మీ హృదయాన్ని కలవరపెట్టే విషయాలు ఈ లోకంలో జరుగుతాయని యేసయ్యకు ముందే తెలుసు. మిమ్మల్ని భయపెట్టే వార్తలు వస్తాయని, మీ గుండెను పగలగొట్టే నష్టాలు వస్తాయని ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన ఎంతో అధికారంతో, ప్రేమతో చెబుతున్న మాట, నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. ఎందుకంటే నీ శాంతి ఈ లోక పరిస్థితుల మీద ఆధారపడి లేదు, అది క్రీస్తు నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉన్నట్లు, ఆయనను తాకుతున్నట్లు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ మరికొన్నిసార్లు దేవుడు చాలా దూరంగా ఉన్నట్లు, మన ప్రార్థన విననట్లు, గదిలో నుండి ఆయన వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఫీలింగ్స్ ఎప్పుడూ నిజం కావు, అవి మారుతూ ఉంటాయి. మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు, పరిస్థితులు చేయిజారినప్పుడు, చివరి దినాల్లో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసి మోసాలు పెరిగినప్పుడు, కేవలం ఫీలింగ్స్ మీద ఆధారపడితే మీరు ఖచ్చితంగా దారి తప్పిపోతారు. నీకు దేవుడు ఉన్నాడని అనిపిస్తేనే ఆయన ఉన్నట్టు కాదు, దేవుడు లేడు అనిపిస్తే ఆయన వెళ్ళిపోయినట్టు కాదు. నువ్వు దేవుని బిడ్డవనేది నీ ఫీలింగ్స్ని బట్టి కాదు, దేవుని వాక్యం చెప్పింది కాబట్టి నువ్వు దేవుని బిడ్డవే. ద్వితీయోపదేశకాండము 3:18 చెబుతోంది, నీకు ముందుగా వెళ్ళువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము. మన ఫీలింగ్స్ సముద్రంలో ఎగసిపడే అలల్లాంటివి. కానీ దేవుని వాక్యం ఆ సముద్రంలో స్థిరంగా నిలబడి వెలుగునిచ్చే దీపపు స్తంభం లాంటిది. దేవుని వాక్యం మీద ఆధారపడు, మీ భావోద్వేగాల మీద కాదు. ఈ లోకంలో రాజ్యాలు కూలిపోవచ్చు, పాలకులు మారవచ్చు, దేశాలు నాశనమవ్వచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు, ఆయన వాక్యం ఎన్నటికీ మారదు, ఆయన నమ్మకత్వం ఎన్నటికీ మారదు. కాబట్టి ఈరోజు ఆయన నీతో చెబుతున్న మాట, నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుడు నిన్ను ఎన్నడూ వదలడు. నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీ హృదయమును కలవరపడనీయకుడి, ఆయన నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తాడు. నీ హృదయమును కలవరపడనీయకుడి, ఆయన నీ అక్కరలన్నీ తీరుస్తాడు. నీ హృదయమును కలవరపడనీయకుడి, ఆయన నీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు. నీ హృదయమును కలవరపడనీయకుడి,
ఆయన నీకు నిత్యమైన నిరీక్షణయున్నాడు. యేసయ్య ఎందుకు మన హృదయాలను కలవరపడనివ్వద్దన్నాడు? ఆ తర్వాత వచనాల్లో ఆయన ఒక అద్భుతమైన కారణం చెప్పారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాటలు కేవలం ఒక ఓదార్పు కోసం చెప్పినవి కావు. యేసయ్య నిజంగానే పరలోకంలో నీకోసం ఒక అద్భుతమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. అక్కడ అందరికీ చోటు ఉంది. ఎవ్వరినీ ఆయన మరిచిపోడు. దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఈ లోకంలో నువ్వు పడుతున్న కష్టాలతో నీ జీవితం ముగిసిపోదు. మరణమనేది ఒక క్రైస్తవులికి ముగింపు కాదు, అది మన పరలోక తండ్రితో గడిపే నిత్య జీవానికి ఆరంభం. పరలోకం వైపు చూడు. ఆ పరలోకంలో ఈ టెన్షన్లు ఉండవు, ఈ బిల్లులు కట్టే బాధలుండవు, అనారోగ్యముండదు, క్యాన్సర్లుండవు, ఆస్పత్రులుండవు, సమాధులుండవు. యేసయ్యకు తెలుసు ఈరోజు నువ్వు ఎంత భారంతో ఏడుస్తున్నావో ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, కలవరపడకు, నేను నీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను. మనం మన ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నప్పుడు ఎంత ప్రేమగా ఇంటిని సిద్ధం చేస్తామో, యేసయ్య కూడా తన రక్తమిచ్చి కొనుక్కున్న నీకోసం అంతే ప్రేమగా పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. పరలోకం నీకోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు ఏ సమస్య కోసం ఏడుస్తున్నావో, ఏ అప్పు కోసం నిద్రలేకుండా భయపడుతున్నావో, పరలోకంలో అడుగుపెట్టిన ఒక్క క్షణంలో ఇవన్నీ ఎంత చిన్నవిగా, ఎంత అర్థంలేనివిగా అనిపిస్తాయో కదా. భూమి మీద ఆ పండుగ అయిపోయిన తర్వాత వెళ్లే రిటైర్మెంట్ హోమ్ లాగా పరలోకాన్ని చూడకండి. పరలోకమే నీ అసలైన జీవితం. నీ నిజమైన ఇల్లు అదే. ఈ భూమి మీద కష్టాలు ఉంటాయి, కానీ రోమా 8:18 చెబుతున్నట్లు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, రోగాలు వచ్చినా, అప్పుల పాలైనా నువ్వు కలవరపడద్దు. నిన్ను నువ్వు హెచ్చరించుకో. యేసయ్య మాటలతో నిన్ను నువ్వు బలోపేతం చేసుకో. ఈ భూమి మీద ఉన్నవి అశాశ్వతమైనవి, దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి. నా ప్రియ స్నేహితుడా, ఈ లోకంలో నీకు నెమ్మది కరువైందా? పరిస్థితులు చూసి నీ హృదయం భయంతో వణుకుతోందా? ఈ దినం యేసయ్య నిన్ను తన కౌగిల్లోకి పిలుస్తున్నాడు. నీ భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టు. నీ భావోద్వేగాల మీద ఆధారపడడం మానేసి ఆయన మారని వాక్యం మీద ఆధారపడు. దేవుడు మీ హృదయాలకు తన పరిపూర్ణమైన శాంతిని దయచేయునుగాక. ఈ నిరీక్షణను కోల్పోకండి. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ కుటుంబ సభ్యులకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.